దోస్తులో వెల్కమ్ టు మై బతుకుమండి ఛానల్. ఇలా మ్యాటర్ వచ్చేసి రైతు భరోసాపై ఒకటి రైతు వేదికలు మన తెలంగాణ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకేం చెప్తుందంటే రైతు వేదికలను నిర్వహించి మనకు స్వయంగా మనకు ఎవరైతే మనకు రైతు అంగట్లో గైళ్ళ పని తిరుక్కుంటూ ఇక అమ్మకంగా రైతుల కష్టాలు తీరినట్టే అని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఇచ్చిన అప్డేట్ ఇది. రైతు వేదికలు నిర్వహించి స్వయంగా అధికారులు వచ్చి మన దగ్గర రైతులు కస్టమర్లు వచ్చి మన దగ్గర రైతుల దగ్గరకు వచ్చి రైతు కూరగాయలు కానీ పంట కానీ ఏదైనా ప్రతి ఒక్క వస్తువు కొనాలని ప్రతి జిల్లాకు రైతు వేదికలు నిర్వహించి మనకట ఇట్లా హెల్ప్ చేస్తారట. అయితే ముచ్చట ఏంటంటే ఫస్ట్ రైతు భరోసా మీద ముచ్చట. రైతు భరోసా 15,000 నుంచి 12,000కు తగ్గించారు. దీనికి అదనంగా ఇప్పుడు అదే వేదికలు అంటారు, రైతు వేదికలకు అది రైతు వేదికలకు జిల్లాకు కట్టాలంటే దాని మీద కూడా బడ్జెట్ కావాలి కదా. మీకు రైతు భరోసా ఇచ్చేందుకే 3,000 రూపాయలు ఎక్కువ కట్టేసి మాకు అదనంగా 12,000 రూపాయలు ఇస్తుర్రు. 2 విడతల కంటే 6,000 రూపాయలు చొప్పున. ఈ రైతు వేదికలకు మరి బడ్జెట్ కావాలి కదా సారు. దానికన్నా మీ దగ్గర బడ్జెట్ ఉందా మరి? లేకపోతే అది కూడా ఈజీ చేస్తామని ఎట్లా చేస్తారు? అదే రైతు భరోసా మీద ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోల విధంగా మాకు రైతు భరోసా బరాబర్ వేస్తే మీకు ప్రాబ్లం ఉండదు సారు. జర మాత్రం చెప్తున్న రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున కంపల్సరీ ఇవ్వాలి. మీకు సిటీ డెవలప్మెంట్ మీదకు మూసీకి ప్రాజెక్ట్ పెద్ద మన శ్రీశైలం మళ్ళా దానికి ప్రాజెక్టులకు కట్టడానికి బడ్జెట్ ఉంటుంది, కానీ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు మీకు దగ్గర బడ్జెట్ ఉండదు. ఇది ఎక్కడ అన్యాయం సార్? అంటే మా రైతులు మీకు ఎలా అంటే మేము ఇచ్చింది మేము నిజంగా చెప్తున్నాం అంటే మేము పిచ్చోళ్ళమే. పిచ్చోళ్ళ కిందకే లెక్కేస్తున్నాం. ఏం చెప్తే అది నమ్మేస్తారు వీళ్ళు. వీళ్ళతో ఏమవుతుంది? మనం చెప్పింది అధికారంలో కాబట్టి మేము చెప్పింది నడుస్తుంది. ఇదేం సార్? మాకు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చారో అవి మాత్రం కంపల్సరీ తీరాలి. ఇది నాకు రైతు సోదరిగా నేను చెప్తున్నా. రైతు కష్టాలు బృజల ఎంత కష్టపడకుండా మేము చెప్తున్నాం సార్ పని. దీనికి మాత్రం మీరు కట్టుబాటు చెల్లించి రైతు భరోసాను తగ్గించి మాకు జనవరి 26న వేస్తారంటారు కదా రైతు భరోసా. ఖచ్చితంగా మాకు మాత్రం రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు మా అకౌంట్లోకి వేస్తేనే బాగుంటుంది. మీరు ఎక్కడో సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల మీద పైసలు పెట్టబాలు మా రైతులకు హెల్ప్ చేయండి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకుమండి ఛానల్. రైతు బంధు కొంపముంచిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు చూసిరావులో ఇక లాస్ట్ అప్డేట్ చూద్దాం. మరి ఎకరానికి 12,000 రూపాయలు జమ, అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు. తుమ్మల తెలంగాణలో రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. విషయం తెలిసిందే. అయితే ఈ నెల 26వ తేదీన నుంచి అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. అయితే తాజాగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు వేగంగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సమక్షంగా నిర్వహించిన మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న రైతుల భరోసా పథకంలోని అమలు చేస్తామన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం తర్వాత జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజాగా తెలంగాణ వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అనుబంధ రంగాల ప్రతిభపై సుదీక్షంగా చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సూసిరావులో ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తారట మన జనవరి 26వ తేదీ నుంచి.
మరి చూద్దాం ఏస్తారా అయ్యారా ఈ మంత్రివర్గం భేటీలో. తుమ్మల నాగేశ్వరం చూశారు. రైతు భరోసా ప్రతినిధుల మంత్రుల నుంచే వచ్చే విజ్ఞప్తులు సర్వేను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం జరిగిన జమ్యం పట్ల అధికారులపై తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. రాష్ట్రంలో మేలు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. సన్న చిన్నకాయ రైతులకు ప్రయోజనం కల్పించేలా వ్యవసాయ శాఖ యంత్రమును వేద్యం చేశారు. ప్రజలకు పరికరాలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుంది తెలియపరిచారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 1000 రైతు వేదికలు వీడియో కల్పిసం సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతు వద్దని వ్యాపారులు వెళ్ళే కొనాల. రైతు 3 అధిక మార్కెట్లు అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రి సూచించారు. భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాలో 1 చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుశీర్రావులో రైతులు ఇకపై మన మార్కెట్లోకి పోయి అమ్ముకోకుండా సరేనట. మన మార్కెట్లో మార్కెట్లు పెద్ద పెద్దవి కట్టి మన కస్టమర్ మన దగ్గరికి వచ్చి రైతు దగ్గరికి వెళ్ళి కొనేలా మన ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. మరి ముచ్చట ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది మన జనవరి 25 తారీఖు నాడు ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు తెలిసినాక ఇలా అయితే వ్యాపారులే వెళ్ళి మన దగ్గర వచ్చి కొంటే మనకు ఎంత మంచిదంటే మన సర్కారు అంత మంచిగా చేస్తుంది. చెప్పినట్టే చేస్తే మనకు మంచిదే. ఊళ్ళో ఈ మ్యాటర్ రాసా చూద్దాం. మరి యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు అభివృద్ధి, కొత్త భవనాలు నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్వహణ ఖర్చులు నిధులు విడుదలకు రైతులు తీసుకోవాలని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సాధించాలని వచ్చే బడ్జెట్ ప్రభుత్వం ప్రాధాన్యతలకు కేంద్ర ప్రభుత్వం పథకాలకు పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధంగా చేయాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారట. మన రైతు వేదికలు మనకు మాత్రం నిర్మాణం చేసి మరి వచ్చే బడ్జెట్ పెట్టి మరి ఏం చేస్తారు ఈ ప్రభుత్వం ఏమితో చూద్దాం. మరి ఆలోచన రావులో మన అప్డేట్. ప్రతి గ్రామానికి రైతు వేదిక నిర్వహించి మన సర్కారు మన దగ్గరికి రైతులు స్వాధీనంగా వచ్చి కస్టమర్లు కూరగాయలైనా ప్రతి ఒక్క పంట అయినా కొనేలా చేస్తారట. అయితే ఇది చేస్తారా చేయరా అనే తర్వాత విషయం. అప్డేట్ అది ఇచ్చిర్రు. ముఖ్యంగా రైతు భరోసా మీద అయితే బడ్జెట్ తగ్గించారు 3000 రూపాయలు. దీని మీద మాత్రం మనము ఊకునే పరిస్థితి లేదు. జనవరి 26న మన రైతు బంధు వేస్తారట. మరి వేస్తారా ఇయ్యరా అది కూడా గ్యారెంటీ లేదు. నేను మాత్రం చెప్తున్నా, దీని మీద మనం ఖచ్చితంగా చర్యలు చేపట్టింది రైతులు ఊకదినే లేదు. ఇట్లా మనం ఎన్నిసార్లు లాస్ అవుతాం. మనం కౌలు రైతులకు కూలి రైతులకు ఎవరికి దిక్కే లేదు. వాళ్ళ గురించి పక్కన పెట్టేసి మన గురించి కూడా ఆల్రెడీ సర్కారు నిర్ణయించి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తుందట. ఇదేందులో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా బాధ అర్థం చేసుకోర్రి. మీకోసం అప్డేట్ మళ్ళీ ఇస్తా కొత్తగా.